పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డోన్ పట్టణంలో క్రిస్టియన్ మైనారిటీ యాక్షన్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్రైస్తవ గ్రంథాలయంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పాత్రికేయులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి పత్రికలదని పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా వెలుబుచ్చడం, ప్రజల స్వరాన్ని ప్రపంచానికి వినిపించడం పత్రికల ప్రధాన బాధ్యత అని తెలిపారు. స్వేచ్ఛ, న్యాయం, పారదర్శకత వంటి విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నిజం కోసం కలం ఎప్పుడూ ఆగకూడదు. సమాచారం ఒక శక్తి, అది సమాజాన్ని మారుస్తుంది. బాధ్యతాయుతమైన పత్రికా రంగం మన భవిష్యత్తుకు దారి చూపుతుంది. పత్రికా స్వేచ్ఛను గౌరవిద్దాం, నిజాయితీ గల సమాచారాన్ని ప్రోత్సహిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్, జయకర్, ప్రవీణ్, యాగంటి, మధు, విక్రమ్, ఆరబోలు, వీరేష్, రంగన్న, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. 10 మంది విలేకరులకి, పాత్రికేయులకు, మీడియా సభ్యులకు అదే పనిగా అన్న ఇవ్వడం జరుగుతుంది. అందుకని అన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా ప్రోగ్రామ్ చేసేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆదమన్న గారికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు విలేకరులకు సపోర్ట్ గా ఉంటూ అన్నగారు చాలా ప్రోత్సహిస్తూ వస్తుంటారు. అందుకని ఆదరణ గారు థ్యాంక్ యూ సో మచ్. క్యాప్ ఇచ్చినందుకు విలేకరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం, జరిగేటి రణం భవితకు అండ నిలిచి పరోసి ఒక్క క్షణం.